హాయ్ విను, మీకు తెలుసా? ఏపీలో బెగ్గింగ్ బ్యాండ్, భిక్షాటనం బ్యాన్ చేశారు ఏపీలో. ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి అమ్మా మాకేదో ఒకటి ఇవ్వండి అని అడిగితే మీరు సింపతితో వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీరు కూడా ప్రాబ్లంలో పడే పరిస్థితి అనమాట. సో ఇది వినగా చాలామందికి అంటే అయ్యో పాపం, పాపం పుణ్యం మధ్యలో ఉండే ఇదే కదా ఇది. సో మనం లేని వాళ్ళకి ఏమైనా ఇస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి మనం నమ్ముతాం, మనం ఇస్తూ ఉంటాం. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే కొత్త జియో తీసుకొచ్చి ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది 2025. అది రీసెంట్గా రిలీజ్ చేశారు ఈ యాక్ట్ని. ఈ యాక్ట్ ప్రకారంగా బెగ్గింగ్ అనేది ఆంధ్రాలో నిషేధించబడింది. సో ఎవరు బెగ్గింగ్ చేయకూడదు. దీనికి అనేక కారణాలు, అనేక కోణాలు చూడొచ్చు. మనం ఏంటంటే సింపతి యాంగ్లో, లేకపోతే ఎవరికైనా గివింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే ఇంకో హెల్పింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తామంటే వాళ్ళు హెల్ప్ చేస్తాం. కానీ మనం ఇచ్చేదానికి పర్పస్ ఉందా లేదా, అది కరెక్ట్గా వెళ్తుందా లేదా అన్నది ఆలోచించిన చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం స్టోరీస్. బెగ్గర్స్ చనిపోయినప్పుడు స్ట్రీట్లో వాళ్ళ యొక్క మూటలు గట్రా సర్చ్ చేసినప్పుడు ల్యాక్స్ ఆఫ్ రూపీస్, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇలాగ కాయిన్స్ రూపంలో, చిన్న చిన్న నోట్ రూపంలో దొరకడం జరిగింది. సో ఈ మనీ అంతా వీళ్ళు అక్యుములేట్ చేస్తున్నారు. వాళ్ళకి మనం ఎందుకు ఇస్తున్నాం? వాళ్ళ ఆకలి తీర్చడానికో, లేకపోతే వాళ్ళకి బేసిక్ నీడ్స్ దుస్తులుగా ఇస్తున్నాం. కానీ వాళ్ళు అక్యుములేట్ చేస్తారు. ఇదే కాకుండా చాలా మాఫియాలు కూడా రన్ అవుతున్నాయి. బెగ్గింగ్ మాఫియాస్ ఉన్నాయని చెప్పి అనేక రిపోర్ట్స్ వచ్చినాయి. మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, అమ్మో బాబాయ్ అంటాం. ఇంకోటి, మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని చిన్న చిన్న పిల్లలతో బెగ్గింగ్ చేసే పరిస్థితులు చూసాం. మన కాకినాడలో చూసినట్లయితే సుభద్ర ఆర్కాడ్ జంక్షన్లో ఎక్కువ చూస్తాం, ఇప్పుడు డిమార్ట్ జంక్షన్లో చూస్తున్నాం, తర్వాత సర్పవరం మార్కెట్ ఏరియాలో చూస్తాం. ఇలాంటి ప్లేసెస్లో మెయిన్ క్రౌడెడ్ ప్లేసెస్ నేను కొన్ని చెప్పాను, మిగతా ప్లేసెస్ మీకు తెలుసు. చిన్న చిన్న పిల్లలు యాక్చువల్గా పసి కందులు యాక్చువల్గా జస్ట్ బాగున్నా అనిపిస్తుంది. వాళ్ళని వేసుకొని వీళ్ళు ఎండ్లో తిరుగుతుంటారు, వర్షంలో తిరుగుతుంటారు. సింపతి గెయిన్ చేసినప్పుడు మన అయ్యో అని చెప్పి మనం ఇస్తాం. ఎప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలైనా లేకపోతే రెంట్కి తెచ్చారా అన్నది కూడా చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి, వీళ్ళు పిల్లల్ని కన్నారంటే పిల్లల యొక్క తండ్రి ఉన్నాడు కదా, వాడేమవ్వాడు? ఒకసారి ఆలోచించండి. వాడి బాధ్యత కదా. వాడు చిన్న పసిగందిని తర్వాత భార్య వదిలేస్తాడు రోడ్డు మీదకి బెగ్గింగ్కి. అంటే సమ్ మాఫియా ఇస్తారాన్ని, లేదా మాఫియా కాదు, వాళ్ళ పిల్లలు అయితే పెంచే బాధ్యత కూడా వాళ్ళదే. ఇంకోటి, ఈరోజు గవర్నమెంట్ చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది. వాళ్ళు పెంచక్కర్లేదు, గవర్నమెంటే పెంచుతుంది. మంచి స్కూల్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ ఇస్తుంది, భోజనం పెడుతుంది, తర్వాత వీళ్ళకి కూడా షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది, వీళ్ళకి కావాల్సినవి అన్నీ ఇస్తుంది. అనేక పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ చాలా రన్ చేస్తుంది గవర్నమెంట్. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు చేయాలి? సో ఇలాంటి మాఫియాస్ని అరికట్టడం కోసం ఏంటంటే ఇలాంటిది చేశారు. ఇంకోటి కూడా చాలా సందర్భాల్లో మనకి ఇది హెరాస్మెంట్ కింద కూడా ఉంటుంది. యాక్చువల్గా మనం ట్రైన్లోనో లేకపోతే మనం పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి మనం అడుగుతూ ఉంటారు. మన దగ్గర చేంజ్ లేదని చెప్పినా సరే వాళ్ళు కదలరు, వెళ్ళరు కూడా. సో మనని దబాయిస్తారు, బాగా ఫోర్స్ యూస్ చేస్తారు మన మీద. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేని పరిస్థితి, మనం ఏదో ఉన్నది ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కాళ్ళు లేవు, చేతులు లేవు అని చెప్పి వాళ్ళు నటిస్తూ ఉంటారు. మీరు ఇచ్చిన తర్వాత మీరు తిరిగి చూస్తే అప్పుడప్పుడు వాళ్ళు ఆ కాళ్ళతోనే పరిగెడుతూ ఉంటారు. ఇదంతా నటన. ఇంకోటి ఏంటంటే దేవుడి పేరుతో భిక్షాటనం చేయడం పెద్ద ఫ్యాన్సీ అయిపోయింది. దేవుడిని అడ్డు పెట్టుకుని మనం ఏం చేస్తాం? అయ్యో దేవుడికి వెళ్తుంది కదా అని వేస్తాం. నిజంగా వాడు దేవుడి దగ్గరికి వెళ్తాడా లేకపోతే మందు షాప్కి వెళ్తాడా అనేది ప్రశ్నగానే మిగిలిపోతుంది. సో ఇలాంటి సందర్భంలో ఇది బ్యాన్ చేయడమే మంచిదని నేను అంటాను. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న పిల్లల్ని మనం సేవ్ చేయగలం అనమాట. సో దయచేసి మీరు వివేకంతో హెల్ప్ చేయండి. ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలనుకుంటే వాడికి ఒక వస్తువు కొనివ్వండి. డోంట్ గివ్ ఎమ్ మనీ. వస్తువు కొనివ్వండి. పిల్లలు చదవమంటే పుస్తకాలు కొనివ్వండి, ఫీజు కట్టండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో కాస్త బియ్యం కొనివ్వండి. ఇలాంటివి చేయండి, అంతే తప్ప డోంట్ ఎంకరేజ్ దమ్ విత్ మనీ. సో అలాగే ఈ యాక్ట్ వచ్చింది కాబట్టి ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఏంటంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ వాళ్ళది కూడా. సో మీరు ఇలాంటివి కనిపిస్తే మీరు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.